is Medchil Metro News Network and you are watching Suchitra TV. ఈ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మనం ఏదైతే అలైన్మెంట్ ఫైనల్ అవుతుందో ఆ అలైన్మెంట్లో బోర్వెల్స్ డ్రిల్ చేసి ఆ సాయిల్ సబ్ సాయిల్ ఎలా ఉంది, మనకి మట్టి ఎంతవరకు ఉంది, తర్వాత మనకి సాఫ్ట్ రాక్ ఎంతవరకు ఉంది, హార్డ్ రాక్ ఎంతవరకు ఉంది, అవన్నీ సేఫ్ బేరింగ్ కెపాసిటీ, ఆ కిందున్న మట్టి ఎంత బేరింగ్ కెపాసిటీ ఉందనేది అరైవ్ కావడానికి ఈ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఇది ఒక్కటే టైం టేకింగ్. ప్రతి దగ్గర బోర్ వేస్తారు, మనం చూస్తూనే ఉంటాము. ఏదైనా ఈ వర్క్లు ఫ్లైఓవర్లు ఇది జరిగేటప్పుడు అదే ప్రతి పాయింట్కు చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ మొత్తం టెస్టింగ్ చేస్తారు. ఈ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ఒక్కటే టైం టేకింగ్. అలా చేసుకొని ఈ ఆబ్జెక్టివ్ ఆఫ్ దీనికి ఎందుకు చేస్తారు జియో టెక్నికల్? టు డిటర్మైన్ ది రిక్వైర్డ్ స్ట్రెంగ్త్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండర్లయింగ్ సాయిల్ ఆర్ రాక్, టు డిటర్మైన్ ది సబ్సర్ఫేస్ ప్రొఫైల్ అండర్లయింగ్ స్ట్రాటా, టు డిసైడ్ ది కన్స్ట్రక్షన్ మెథడాలజీ. మనకి ఇది ఎందుకు చేస్తారు అని అంటే ఫౌండేషన్ మనం ఎటువంటి, మనకు అక్కడ హార్డ్ సాయిల్ ఏముంది, మన అందరికీ భూమి అంటే ఒక మట్టి అనుకుంటారు చాలామంది, కానీ భూమి అంటే ఒక రాక్, పెద్ద రాక్. ఈ మట్టి ఏదైతే ఉందో ఈ వెజిటేషన్తోని సంవత్సరాల తరబడి ఉండుట్లో పైన పైన ధూళి దుమ్ముతో ఫామ్ అయింది కాబట్టి ఫామ్ అయిందే. కిందికి వెళ్తే అంతటా అదొక రాక్, గట్టిగా ఒక బండరాయే భూమి మొత్తము. ఆ రాయి ఏ డెప్త్లో ఉంది, పైన వెజిటేషన్ ఈ మట్టి ఎంతవరకు ఉంది, దాని తర్వాత కొంచెం కొంచెం ఈ నీళ్లు ఇది పడిపోయి సాఫ్ట్ డిసింటిగ్రేటెడ్ రాక్ ఉంటుంది, అది ఎంతవరకు ఉంది, ఇవన్నీ తీసేసి హార్డ్ రాక్ ఎంత డెప్త్లో ఉందనేది అది ఈ సాయిల్ టెస్టింగ్తో ఈ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్తో అది డిసైడ్ చేస్తారు. ఇలాగే మొత్తం డీటెయిల్గా చేయాల్సింది ఉంటుంది. ఇది ఒకటి మనం శాంపుల్గా చూద్దాము. ఈ అక్కడ వాళ్ళ ఆటోమేటిక్ చౌక్ దగ్గర టోటల్ డెప్త్ 25 మీటర్ల వరకు బోర్ డ్రిల్ చేశారు. అక్కడ 15 మీటర్లు సాయిలే ఉంది, 10 మీటర్లు సాఫ్ట్ రాక్ వచ్చింది, హార్డ్ రాక్ లేనే లేదు. వాటర్ టేబుల్ ఇది కూడా చాలా ముఖ్యం ఫౌండేషన్ డిసైడ్ చేయాలంటే. అక్కడ ఎంత ఈ ఊట, నీళ్ళ ఊట ఎంత ఏ డెప్త్లో ఉన్నదనేది వాళ్ళు ఇది వాటర్ టేబుల్ ఎక్కడుందనేది ఇక్కడ టేబుల్లో వేసుకున్నారు. ఇది మనకెందుకు ఇంపార్టెంట్ అంటే ఇగో ఇక్కడ 25 మీటర్ల వరకు మట్టే ఉంది, ఇక్కడ 16 మీటర్లు ఉంది, ఇక్కడ 15 మీటర్లు ఉంది, ఇక్కడ సాయిల్ ఇంత డెప్త్లో ఉంది, ఇక్కడ సాఫ్ట్ రాక్ ఇవి అన్నిటికీ అక్కడ 10 మీటర్స్ సాఫ్ట్ రాక్ ఉంది. తర్వాత ఇలా ప్రతిదీ టోటల్ డెప్త్ ఎంతవరకు వెళ్ళారో, అక్కడ సాయిల్ ఎంత ఉంది, సాఫ్ట్ రాక్ ఎంత ఉంది, వాటర్ టేబుల్ నీళ్ళు ఎక్కడ వరకు ఉన్నాయి, మొత్తం టోటల్ లైన్ అంతా అలా చేసేస్తారు. తీసేసిన తర్వాత ఇది దాన్ని పట్టుకొని వాళ్ళు మనకి ఈ నాగ్పూర్లో ఏంటంటే మొత్తం నల్లమట్టి నల్లరేగడి ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ పైల్ ఫౌండేషన్సే వాళ్ళు డయా ఆఫ్ పైల్ ఫౌండేషన్తో ఎంత పెద్ద స్ట్రక్చర్ అయినా పైనుంచి పైల్స్ డ్రిల్ చేసి పైల్స్ చేస్తారు. కానీ మనదంతా హార్డ్ సాయిల్ కాబట్టి మనకి ఆ క్వశ్చన్ రాదు. మనది ఓపెన్ సర్ఫేస్ ఫూటింగ్లోకే వస్తుంది. మనది ఎర్ర నేలలు, చాలా బేరింగ్ కెపాసిటీకి చాలా గట్టి నేలలు కాబట్టి మనకి వీళ్ళు ఇక్కడ దానికి ఓపెన్ ఫౌండేషన్కే వెళ్తాం మనము. దీంట్లో స్క్వేర్ ఫూటింగ్, దానికి డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ ఎంత ఉండాలనేది చేస్తున్నారు. తర్వాత సైజ్ ఆఫ్ ఫౌండేషన్ ఎంత ఉండాలి, తర్వాత సేఫ్ బేరింగ్ కెపాసిటీ 20 tons per square meter. ఒక స్క్వేర్ మీటర్ మట్టి, ఒక స్క్వేర్ మీటర్ ఏరియా 20 tons వరకు లోడ్ బేర్ చేస్తుంది. అలా దాన్ని పట్టుకొని ఫౌండేషన్ డిజైన్ చేస్తారు. మనది కూడా ఆల్మోస్ట్ 20 పైననే ఉంటుంది, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, మినిమం అయితే 20 ఉంటుంది. మన ఈ రెడ్ సాయిల్, మన హైదరాబాద్ నేలలన్నీ వాటికి అలా డిసైడ్ చేసేసుకొని ఈ మొత్తం ఫౌండేషన్ కట్ ఆఫ్ లెవెల్ ఎంత, ఇవి ఎంత, మొత్తం లెవెల్స్ తీసేసుకొని దాని ప్రకారంగా చేస్తూ ఉంటారు. ఈ ఫూటింగ్స్ ఎక్కడెక్కడ డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ ఎంత, సైజ్ ఆఫ్ ఫౌండేషన్ ఎంత, మనది కూడా ఆల్మోస్ట్ ఇంతే 2.5 to 3 meters వస్తుంది. సైజ్ ఆఫ్ ఫౌండేషన్ వాళ్ళు డిజైన్ క్యాల్కులేషన్తో చేస్తారు. సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఇదో 25-20, మనది కూడా ఆల్మోస్ట్ ఇలాగే వస్తుంది. ల్యాండ్ రిక్వైర్మెంట్ ఫర్ మేజర్ కాంపోనెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు భూసేకరణ, మనం ఆల్రెడీ మన కలెక్టర్ గారు ల్యాండ్ అక్విజిషన్కి నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. దాంట్లో ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, డిఫెన్స్ ల్యాండ్స్ ఉన్నాయి, తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. దానికి ఏ ల్యాండ్ ఎంత ఉన్నది అనేది వీళ్ళు మొత్తం ఇక్కడ పెట్టేసుకొని ఇది ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, రన్నింగ్ సెక్షన్ ఎంత ఉంది, డిపోట్ ఏరియాకి ఎంత కావాలి, ట్రాఫిక్ ఇంటిగ్రేషను, పార్కింగ్కి ఎంత కావాలి, ప్రైవేట్ ల్యాండ్ ఎంత అక్వైర్ చేయాలి, దీంట్లో ఈ షామీర్పేట దాంట్లో ఎంత కావాలి, మన ఈ మేడ్చల్ దాంట్లో ఎంత కావాలి, టోటల్గా వర్కౌట్ చేసి ఇన్ని హెక్టేర్స్, ఇన్ని
ఇక్కడ ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఇంత కావాలి, ప్రైవేట్ ల్యాండ్ ఇంత కావాలి, మొత్తం ల్యాండ్ అసెస్మెంట్ చేసుకుంటారు. తర్వాత మనకి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం మనకి ఇన్ని రోజులు మన ఏరియా డెవలప్ కాకుండా ఉండడానికి డిఫెన్స్ ల్యాండ్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి ఈ డిఫెన్స్ ల్యాండ్ క్లియరెన్స్ చేసుకుంది కాబట్టి మనకు ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. అది కూడా ల్యాండ్ వాళ్ళు డిఫెన్స్ నుంచి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మనకి ఇప్పుడు అది ఇష్యూ కాదు. ఈ స్టేషన్ ప్లానింగ్ ఇది చాలా ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. స్టేషన్ ప్లానింగ్ ఎక్కడెక్కడ స్టేషన్ రావాలి, మనం ఏదో రఫ్గా అనుకున్నాము కిలోమీటర్కో ఇంకెంతకో ఒక్కొక్క కావాలనేది అది రఫ్గా కాబట్టి నీట్గా ప్లానింగ్ చేస్తారు. ఎక్కడ ట్రాఫిక్ ఎక్కడ ఉంటుంది, మేజర్ రోడ్స్ ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ కలుస్తున్నాయి, జంక్షన్ పాయింట్లు ఎక్కడున్నాయి. మనం ప్యారడైజ్ టు మేడ్చల్ తీసుకుంటే ప్యారడైజ్లో ఒక స్టేషన్ వస్తుంది. దాని తర్వాత ప్యారడైజ్ టు తాడ్బండ్ మధ్యలో ఒక స్టేషన్ వస్తుంది. తాడ్బండ్ దగ్గర ఒక స్టేషన్ వస్తుంది. తర్వాత తాడ్బండ్ నుంచి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ మధ్యలో ఒక స్టేషన్ రావచ్చు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్, బోయిన్పల్లి చెక్ పోస్టు, దాని తర్వాత డైరీ ఫామ్ తర్వాత సుచిత్ర, జీడిమెట్ల, హై టెన్షన్ రోడ్ తర్వాత దూలపల్లి, కోంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, తర్వాత ఆక్సిజన్ పార్క్, తర్వాత మేడ్చల్ చెక్ పోస్ట్, మేడ్చల్ టెంటేటివ్గా ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలా సీక్వెన్స్ ఆఫ్ స్టేషన్స్ విత్ చైనేజ్ ఎంతెంత దూరంలో ఉంది అది డిస్టెన్స్ ఫ్రమ్ ప్రీవియస్ స్టేషన్ పాత స్టేషన్కు. ఇది చైనేజ్ ఏంటంటే అక్కడ వాళ్ళు ప్యారడైజ్ దగ్గర 0 అనుకుంటారు. తర్వాత ఇక్కడ మనకి మేడ్చల్ దగ్గర 23 అనుకుంటారు. అక్కడ నుంచి ఇక 0 నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఇది ఎక్కడ వస్తుంది మీటర్స్లలో వేసుకుంటారు. 408 మీటర్స్లో వాళ్ళకి ఫస్ట్ వచ్చింది. 975లో సెకండ్ స్టేషన్ వచ్చింది. 1163లో థర్డ్ స్టేషన్ వచ్చింది. ఇది డిస్టెన్స్. ఇలా ఈ స్టేషన్స్ ఏ స్టేషన్ ఎంత ఉంటుంది, దానికి ప్లాట్ఫామ్ టైప్ సైడ్ ఉంటుందా ఎటు ఉంటుంది, ఈ లెవెల్స్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు మొత్తం లెవెలింగ్ చేస్తారు. మనకు అక్కడ నుంచి ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు అక్కడ ఆ లెవెల్ ఎంత ఉంటుంది ఆ స్టేషన్ దగ్గర, అది ఎలివేటెడా లేకుంటే మళ్ళీ గ్రౌండ్ పైన ఉంటుందా అనేది కూడా టోటల్గా అన్ని స్టేషన్స్కి ఇది కొంచెం కొద్దిగా టైం టేకింగ్. ఇది ఒకటి. అది అక్కడ కారిడార్ 1కు కారిడార్ 2కు కూడా అక్కడ డీటెయిల్డ్గా స్టేషన్ వైజ్ అవి సర్వేలు చేస్తారు. తర్వాత train operation plan, operating philosophy. The underlying operation philosophy is to make MRT system more attractive and economical. The main feature being select the most optimum frequency of train. మెయిన్ ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీలు ఇవన్నీ కరెక్ట్గా మనం ప్లాన్ చేయాలి. లేకపోతే మనము పీక్ అవర్స్లోనేమో ట్రైన్స్ తక్కువ ఫ్రీక్వెన్సీలో నడిచి, లేకుంటే సేమ్గా నడుపుతాను నేను 10 నిమిషాలకు ఒక ట్రైన్ అంటే ఇప్పుడేమో 2 నిమిషాలకు ఒకటి పీక్ అవర్స్లో అవసరం ఉంటుంది. మధ్యాహ్నం అసలు ఏం జనాలు ఉండరు కాబట్టి అరగంటకు ఒకటి నడిపినా కాదు. దానికి ఆప్టిమంగా ఎకనామికల్గా దాన్ని ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటుంది. ట్రైన్ ఆపరేషన్ ప్లాన్, సేలియంట్ ఫీచర్స్, రన్నింగ్ సర్వీస్ ఫర్ 19 అవర్స్ ఆఫ్ ద డే. అది 19 గంటలు నడపడానికి 5 AM నుంచి midnight వరకు నడపడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. విత్ ఏ స్టేషన్ dwell time of 30 seconds. ప్రతి స్టేషన్లో ఒక 30 seconds ఆగాల. నో సర్వీసెస్ ఆర్ ప్రపోజ్డ్ బిట్వీన్ 0 to 5 hours విచ్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోలింగ్ స్టాక్. ఈ 12 గంటల నుంచి 5 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో అవి ట్రైన్లో నడవవు. అవి ఎందుకంటే డిపోలోకి వెళ్ళిపోతే వాటిని సర్వీసింగ్ చేస్తారు, క్లీన్ చేస్తారు, నీట్ చేస్తారు, వాటిని చేస్తారు కాబట్టి అక్కడ ఆ టైంలో మాత్రం ఎటువంటి ఈ ట్రైన్ సర్వీసెస్ పెట్టుకోరు. మిగతాది వచ్చే పార్ట్లో చూద్దాము.